శక్తి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు గణపతి పండుగ వస్తూ ఉంది కదండి. ఆ గణపతి పండుగ ఎలా చేయాలని మనము తెలుసుకుందామా? సింపుల్గా ఎలా చేయాలని. అందరూ శ్రీమంతులే ఉండరు కదండి. అందుకే సింపుల్గా ఎవరు ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో తెలుపుతా ఉన్నాను. అందుకే మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండ్రో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. శ్రీమంతులు అనేవాళ్ళు ఎలాగైనా పూజ చేస్తారండి. మస్తుగా పూలు తెచ్చి కాయలు పళ్ళు ఫలాలు అన్నీ తెచ్చి ఒక బ్రాహ్మణునే పిలిచి బాగా గ్రాండ్గా పూజ చేస్తారండి. అలా మనం చేయలేం కదా. అలా చేయలేని వాళ్ళకి ఎలా సింపుల్గా పూజ చేయాలని నేను ఈ వీడియోలో నేర్పిస్తున్నానండి. ఎందుకంటే పాపము శ్రీమంతులు చేసినట్టు మనం కూడా చేసినట్టు ఎంతో బాగుండని ఆశ ఉండేవాళ్ళు ఉంటారు కదండి. అందుకనే వాళ్ళు శ్రీమంతులు అవుతారేమో, మేము వాళ్ళలాగా చేసినంటే అనే ఆశ ఉంటుంది కదండి. మన పిల్లలకి చదువు బాగా వచ్చినేమో అనే ఆశ ఉంటుంది కదండి. అందుకే అలాంటి వాళ్ళకు కూడా సింపుల్గా ఎలా చేయాలని నేను నేర్పిస్తున్నానండి దీంట్లో వీడియోలో. వాళ్ళు 21 ఆకులు అంటే పత్రాలని తెచ్చిపెట్టుకోండి. మీకు 21 ఆకులు పత్రాలు చిక్కలేదంటే 5 పత్రాలు కానీ తెచ్చిపెట్టుకోండి. 5 పత్రాలంటే గిన్నెరాక కానీ, తులసి కానీ, బిల్లు పత్రం కానీ, మామిడాకు, గరక, ఇన్ని 5 రకాలుగా ఉన్నా కూడా మీకు పత్రాలు చాలండి. ఇక మీకు పళ్ళు కావాలంటే మీరు ఎన్ని రకాలైనా తెచ్చి పెట్టుకోవచ్చండి. ఒక్క రకమైన చాలండి. మీకు ఏ పళ్ళు సిక్కితే అవి తెచ్చి పెట్టుకోండి. దాంట్లోకి హరిద్ర గణపతికి ఒక పసుపుతో చిన్నగా గణపతిని చేసి పెట్టుకోండి. అంటే తెలుగులో పిల్లేరైనా అంటారు. వాటిని చేసి పెట్టుకోండి. ఒక తమలపాకులో పెట్టుకోండి. ఆ గణపతికి పైన నెత్తిన పసుపు కుంకుమ పెట్టారంటే అది హరిద్ర గణపతి అయ్యి గణేశప్ప అవుతాడండి. గణపతి కూర్చున్నట్టు ఆ హరిద్ర గణపతి పైన మొదలు అందరూ తలకు స్నానం చేసి వీటినన్నిటినీ కాయలు పూలు పళ్ళు కర్పూరము అన్నీ మీరు సిద్ధం చేసుకోండి. మళ్ళా మీరు వస్త్రం కావాలి కదండి. గణపతికి వస్త్రం తేలేకపోతే మీరు ఒక పత్తితో హారం చేసి పెట్టుకోండి. పసుపు కుంకుమ వేసి పత్తితో హారం చేసి పెట్టుకోండి. అదే దేవునికి వస్త్రం అవుతుంది. అన్నీ దేవుని ముందర పెట్టుకొని తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ దేవుని కూర్చోబెట్టండి. మీకు ఫోటో కానీ దేవుని ఫోటో గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదంటే ఒక 2 రాళ్ళను తెచ్చి ఆ రాళ్ళను బాగా కడిగి దేవుని తర చేసి ఆ భగవంతుని ఉండొచ్చు అనేసి మీ మనసులో అనుకొని ఆ రాళ్ళని రెండుని ఒక ప్లేటునో దిగువ ముగ్గు పోసి నీళ్ళతో హలికి ముగ్గు పోసి బియ్యం పిండితో ముగ్గు పోసి ఆ ముగ్గు పైన ఒక అరటి ఆకును పెట్టి అరటి ఆకులో ఒక ప్లేటును పెట్టి ఆ ప్లేటులో బియ్యమును పెట్టి బియ్యం పోసి ఆ బియ్యం పైన ఆ గణపతిని పెట్టండి. రాళ్ళు కానీ ఫోటో కానీ 2 గ్లాసుల్లో కానీ 2 ఏవన్నా గిన్నెల్లో కానీ నీళ్లు తీసుకొని వాటిలో 2 స్పూన్లు వేసి పెట్టుకోండి. మళ్ళీ హరిద్ర గణపతిని ఆ గణపతి ముందర ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేటులో కొన్ని బియ్యం పోసి దానిపైన ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఆ పసుపుతో చేసిన హరిద్ర గణపతిని కూర్చోబెట్టండి. మొదలు 2 దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించే ముందర మీరు ఒక శ్లోకం చెప్పుకోండి. అది ఏమిటంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఈ శ్లోకాన్ని చెప్పుకొని దేవునికి నమస్కరించండి అందరూ. మళ్ళీ దీపాలని వెలిగించి ఆ దీపానికి శ్లోకం చెప్పుకోండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే అని
చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ దీపాల రెంటికిను మీరు అక్షింతలు వేచి నమస్కారం చేసుకోండి. పసుపు కుంకుమ కూడా పెట్టండి. మళ్ళీ ఒక గ్లాసులోటి నీళ్లు తీసుకొని చేతిలోకి పోసుకుంటూ అంటే బటన వేలుతో చూపుడు వేలుని ఉంచుకొని ఇంకా మధ్యలో చేతిలోకి నీళ్లు పోసుకొని కుడి చేతిలోకి అందరూ కూడా అక్షం ప్రక్షుల్య అని నీళ్లు వేరే ప్లేట్లోకి వదిలేయండి. మళ్ళీ అదే నీళ్ళను ఒక్కొక్క స్పూన్ తీసుకొని పోసుకుంటూ ఇలాకి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు తాగాలండి 3 సార్లు. మళ్ళీ కడల ఓం గోవిందాయ నమః అని ఆ నీళ్ళను ఆ ప్లేట్లోకి వదిలేయాలండి. ఆ ప్లేటును ఆ గ్లాసుని ఒక పక్కన పెట్టండి. ఇంకొక గ్లాసులోకి పసుపు కుంకుమ గరక ఒక తమలపాకు వేసి తమలపాకుతో బాగా కలిపెట్టండి. అంతా కలిపాక ఆ నీళ్ళను ఆడపెట్టిండే మీరు పళ్ళు ఫలాలు తిండ్లు అన్నీ ఏముంటే వాటిపైన ప్రోక్షం చేయండి. మీరు కూడా తలపైన ప్రోక్షం చేసుకోండి తమలపాకుతో. మళ్ళీ మీరు దేవుని నామాలు చదివేటట్టుగా ఉంటే చదువుకోవచ్చండి. ఆ నామాలు వచ్చి ఒక బుక్లో ఉంటాయి. గణపతి వ్రతము అనే బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఉంటాయి. మీరు చూసుకొని కావాలంటే చదువుకోవచ్చు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, అనిరుద్ధాయ నమః ఈ నామాలన్నీ ఉంటాయండి. మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇంకా అదైనాక బటన్ వేలు మళ్ళా మధ్య వేలు మళ్ళా ఉంగరపు వేలు ఈ 3 వేళ్ళు తీసుకొని ఆ 3 వేళ్ళతో అక్షింతలు ఎత్తుకొని అక్షింతలను వాసన చూసుకుంటూ వాటిని ఈ శ్లోకం చెప్పండి. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏద భూమి బోరక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని వాసన చూసి వాటిని వెనక్కి ఎడం భుజం వైపు విసిరేయండి. ఎవరి మీద పడకూడదు ఆ అక్షింతలు. ఎందుకంటే మనము పూజ చేసేటప్పుడు ఆవలింపులు కానీ నిద్ర కానీ వచ్చేది కానీ లేదా మన పూజకు భంగం కలిగేలాంటి ఏవైనా ఉంటే పారిపోతాయండి. ఇప్పుడు మీరు సంకల్పం చేసుకోవచ్చండి. సంకల్పం చేసుకుంటే చాలా మంచిది. అది కూడా గణపతి వ్రతంలో ఉంటుంది లేదా లక్ష్మీ వ్రతంలో ఉంటుంది. మమ ఉపాక్త సమస్త దురితక్షయాత్వాహ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభేన ముహూర్తే అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయుర్యారోగ్య ఐశ్వర్య వృద్ధ్యార్థం సిద్ధ్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యార్థం ఇష్టకామార్థ సిద్ధ్యార్థం సకల లోక కళ్యాణార్థం సర్వ విఘ్న నివారణార్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధార్థం శ్రీవర సిద్ధి వినాయక దేవత మధ్యస్య శ్రీవర సిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం యావ భక్తి ధ్యాన అవాహాని షోడోపచారం కరిష్టే అంతా అని చెప్పుకోవచ్చండి. చెప్పినాక చేయిలెత్తి ముక్కచ్చు భగవంతునికి ముక్కండి. ఈ మంత్రాలన్నీ అయినాక మీరు మంత్రాలు చదవచ్చండి. లేదంటే నేను చెప్పిన విధానంగా పూజ చేయించుకొని రావండి. ఇప్పుడు హరిద్ర గణపతికి పూలు పెట్టి పూజ చేసి పూలు పత్రాలు అన్నీ పెట్టి పూజ చేసి మొదటిసారిగా మళ్ళీ కడ్డి తిప్పి అగరబత్తిని తిప్పి మళ్ళీ మన గణపతికి ఏం చేయాలంటే మొదట వస్త్రం ఉంటే వస్త్రం కప్పండి. లేదంటే మీరు పత్తితో చేసిన హారం ఉంటుంది కదండి, ఆ హారాన్ని
మళ్ళీ పత్రాలన్నీ ఆ విఘ్నేశ్వరునికి సమర్పించండి. మళ్ళీ పుష్పాలన్నీ ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని అన్నీ సమర్పించండి. 21 సార్లు కానీ 11 సార్లు కానీ 48 సార్లు కానీ అనొచ్చండి. పూలు వేసుకుంటూ లేదా 101 సారి కానీ అనొచ్చండి. ఇప్పుడు కాయి కొట్టి టెంకాయ దాని తీర్థమలా మీరు సేవించండి. ఆ తీర్థంలోకి కాయి తీర్థంలోకి కొన్ని తులసి దళాలు అంటే తులసి ఆకులు వేసి అందరూ సేవించండి. కర్పూరము హారతి ఎత్తినాకనే మీరు తీర్థాన్ని సేవించాలి. మీరు పంచామృతము చేసే స్తోమత ఉంటే గన పంచామృతాన్ని కానీ సేవించవచ్చు. పంచామృతం తయారు చేసేది ఎట్లా అంటే చక్కెర, తేనె, పెరుగు, పచ్చిపాలు, అరటిపండు ఇవన్నీ కలిపితే పంచామృతం అవుతుందండి. ఆ పంచామృతాన్ని మీరు కావలసింటే స్వీకరించవచ్చు. ఈ పూజకు నేను చెప్పిండే శ్లోకాలేనండి. బ్రాహ్మణులు చేసిన కూడా అదేనండి చేసేది. మీరు కావాలంటే బుక్కులు తెచ్చుకొని చదువుకోవచ్చు. లేదంటే అవి అన్నీ మనకి ఏమిటికిలే శ్లోకాలు అనుకుంటే నేను చెప్పిన విధంగా పూజ చేసుకోవచ్చండి. పూజ చేసుకుంటే ఆ భగవంతుడు గణపతి అందరినీ సంతోషంగా ఆశీర్వదిస్తాడు. అందరికీ గణపతి పండుగ శుభాకాంక్షలు.